పిల్లరా, జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితానికి కావలసిన అవసరం ఈ మాటలను చాలా జాగ్రత్తగా మనసులో ముద్రించుకోవాలి. మనసులో ముద్రించుకుంటేనే మనస్సులో ఏదైతే ఉంటుందో నోటి ద్వారా, క్రియల ద్వారా కనపడతాయి. కాబట్టి మర్చిపోకండి. భార్యను మర్చిపోయినా పర్వాలేదు, పిల్లలు మర్చిపోయినా పర్వాలేదు కదా. లోకాన్ని మర్చిపోతే హ్యాపీ. కానీ మర్చిపోకూడనిది ఏంటంటే మనకు నిత్య జీవాన్నిచ్చే నిత్య జీవపు మాటలను మర్చిపోకూడదు. అవునా కదా. మర్చిపోతే దేవుడు మనల్ని కూడా మర్చిపోతాడు. ఆయన మర్చిపోతాలు ఎలా ఉంటాయంటే కుక్కలు చింపిన ఇస్తరాకు అంటారు చూడండి, అలాంటి జీవితంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎప్పుడు దీన మనస్కులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే సత్యం ఎరిగిన వారు, మొదటి భాగం విన్నాం. సత్యము అనగా ఏంటో తెలుసుకున్నాం. సత్యము అనగా వాక్యము. వాక్యము ఎక్కడుంది? బైబిల్లో ఉంది. 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యం. ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్నంత మాత్రాన దానిని ఏమంటారంటే ప్రాథమికమైన పాఠాలు అని అన్నారు. ఏంటి? 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఆ సారం ఏదైతే ఉందో ఆ సారం మొత్తం తెలుసుకున్నది ప్రాథమిక అంశమే తప్ప పరిపూర్ణమైనటువంటిది కాదు. ఇక కొత్త నిబంధనలకు వచ్చేలోపు సత్యం అనగా యేసు నేనే అన్నాడు. అవునా కదా. యేసుక్రీస్తు వారు నేనే అన్నప్పుడు నేను అనగానంటే ఆయన జీవితం అని అర్థం. అంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూపించేవారే సత్యం ఎరిగిన వారు అని అర్థం. ఓకేనా. అయితే ఎప్పుడైతే 66 పుస్తకాలు నేర్చుకొని గ్రహించిన తర్వాత వారు ఎలాంటి ఆలోచనతో ఉంటారో, వారు ఎలాంటి జీవితాలతో ఉంటారో మొదటి భాగం విన్నాం. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తారో, అంటే వాక్యాన్ని గ్రహిస్తారో, వాళ్ళు మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అని బుద్ధి తెచ్చుకుంటారు. నెంబర్ 2 ఏంటన్నప్పుడు సత్యములో ఉన్నటువంటిది ప్రాథమికమైనటువంటి ఆజ్ఞ ఏదంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి అన్న మాట. మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వారి మనస్సులో ఉంటుందన్నమాట. ఎవరు? సత్యం ఎరిగిన వారు, సత్యాన్ని గ్రహించిన వారు. ఇలాగ ఆరాధిస్తూ వెళుతూ తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని తీసుకొని తాను ఫలిస్తూ అనేకులను ఫలింపచేస్తాడు కదా. ఈ 3 పాయింట్స్ మనము నేర్చుకున్నాం. అవునా కదా. ఇక ఇంకొక పాయింట్ చూసేసి సత్యమును అనుసరించిన వారు వారి జీవితాలు, వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయో ముందుకు వెళ్దాం. ఓకే. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము 22వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనము. మీరు క్షయబీజం నుండి కాక ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత, ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహించిన తర్వాత వాక్యానికి నేను విధేయులుగా ఉంటాను అని మనస్సు ముద్రించుకుంటాడు. వాక్యం ఏదైతే చెబుతుందో దానికి నేను ప్రయత్నిస్తాను. మొదటి స్థానము వాక్యానికే ఇస్తాను. నా తల్లికి ఇవ్వను, నా తండ్రికి ఇవ్వను కదా, నా పిల్లలకి ఇవ్వను, నా బంధుమిత్రులకి ఇవ్వను, నాకున్నటువంటి పనులకు ఇవ్వను, దేనికి ఇవ్వను. అవునా. వాక్యము అనేది నాకు నిత్య జీవాన్ని ఇచ్చేది. ఈ వాక్యమే నా కొరకు ప్రాణం పెట్టింది. ఎప్పుడైతే గ్రహిస్తారో, సత్యాన్ని ఎరుగుతారో, ఆ సత్యం ఎరిగినటువంటి వారు చేసే మొట్టమొదటి పని ఏంటన్నప్పుడు, తర్వాత పని ఏంటన్నప్పుడు
ఏమిటన్నప్పుడు నేను ఆ సత్యానికి విధేయత చూపిస్తాను, లోబడతాను అని అర్థం. వాక్యం ఏమో చెప్పితే అదే నేను ఏమంటున్నప్పుడు శిరస్త్రావిస్తామంటారు కదా, ఖచ్చితంగా ఏంటన్నప్పుడు నేను పాటిస్తాను అనేది ఒక నిర్ణయానికి వస్తారనమాట. ఏమన్నా పిల్లరా, మరి సత్యము ఎరగని వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చెప్పండి? ఎరిగిన వారేమో మొట్టమొదటిగా వాక్యం గురించి ఆలోచన చేస్తాడండి. ఇక్కడ అద్భుతమైన మాట చాలా బాగా రాశాడు. ఏంటన్నప్పుడు మీరు సత్యమునకు విధేయులౌట చేత అంటున్నాడు. అసలుకు సత్యానికి ఎందుకు విధేయులు కావాలండి? ఒక భార్య ఒక భర్తకు విధేయతరాలంటే అను పోషించే వ్యక్తి కాబట్టి ఆయన మాటకు లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఎందుకు లోబడాలి అంటే, ఎందుకు విధేయత చూపించాలంటే కన్ని పెంచి పెద్దవారిని చేశారు కాబట్టి. అవునా కదా? ఇకపోతే సత్యానికి ఎందుకు లోబడాలి, ఎందుకు విధేయత చూపించాలి అని ప్రశ్న వేసుకుంటారండి ఎవరు? సత్యం గ్రహించిన వారు. ఎందుకంటే ఏమండి, ఈ సత్యం అనండి ఏమండి, ఈ జగత్తు పుట్టక మునుపో, లోకాలు పుట్టక మునుపో ఏమండి, దేవుడు యేసుక్రీస్తు వారిని మన పాపాల కోసం బలియాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి శిరస్సు ఉంచి దేవుని మాటకు లోబడి ఏమండి తగిన కాలం ముందు అంటే క్రీస్తు శకం వచ్చిన తర్వాత భూమి మీదకు వచ్చి తండ్రి ఏదైతే గ్రంథంలో రాసుకున్నాడో ఆ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఏంటంటే నెరవేర్చాడు. ఆ మాటలన్నీ ఎవరి కోసము, ఆయన ప్రాణత్యాగం ఎవరి కోసము, ఆయన భూమి మీదకి రావడం ఎవరి కోసం అంటే కేవలం నా కోసమే. నా తల్లి 9 నెలలు మోస్తుంది, నా తండ్రి 25 నెలలు 25 సంవత్సరాలు పెంచుతాడు. కానీ తర్వాత నా కష్టాలతో నేను బ్రతకాలి. కానీ నీ పరలోకపు తండ్రి, నిన్ను కన్న తండ్రి తన కుమారుని యేసు బలియాగం చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటే భూమి మీదకి వచ్చేసండి నిజంగా ఎవరు తీసేయలేనటువంటి పాపాలు భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తే కానీ తీసేయలేరు. ఏంటి? పాపాలను తీసేయగలరా? తీసేయలేరు. నిజంగా ప్రాణం పెట్టగలరా? పాపాలను తీసేయడానికి ప్రాణం పెట్టగలరా? పెట్టలేరు. కానీ చెప్పండి, ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించి తెలుసుకున్నవారు ఈ సత్యమే నన్ను అంటే ఈ వాక్యమే నన్ను ఈరోజు బ్రతికించింది, నేను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నన్ను యేసుక్రీస్తు వారు నా పాపలతో చనిపోయి నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి నన్ను జీవింప చేయడానికి ఆ జీవాన్ని విడుచుకొని అవండి తిరిగి లేచాడు, ఆయన నా కోసం ఇప్పుడు విన్నపం చేస్తున్నాడు అని ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు మనసు పెట్టి ఆలోచన చేసినప్పుడండి నేను సత్యానికి అంటే వాక్యానికి యేసుక్రీస్తు వారికి నేను విధేయతగా ఉంటాను అని మనస్సులో ముద్రించుకుంటారు. దాన్ని గ్రహించని వారు మాత్రమే అంటే ఈరోజు పోకపోతే ఉందిలే సండే రోజు నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చు, ఈరోజు బైబిల్ చదవకపోతే ఉందిలే రేపు చదవచ్చు, ఈరోజు మీటింగ్ పోకపోతే రేపు చేయకపోవచ్చు. అవునా? ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు సత్యాన్ని అంటే వాక్యాన్ని ఏమండి వారికి అర్థం కాలేదు, వారికి గ్రహించలేదు, వారు పట్టించుకోవట్లేదు, వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. పిల్లరా, ఎప్పుడైతే గమనించండి సత్యాన్ని గ్రహిస్తే ఈ సత్యమే సర్వస్వం ఏమండి కలిగినదేదియో యేసుక్రీస్తు లేకుండా అంటే నేను ఎలా భూమి మీదకి వచ్చంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఈరోజు సృష్టిలో సమస్తాన్ని నేను అనుభవిస్తున్నాను, సుఖంతో ఉన్నాను, ఈరోజు నేను బ్రతికి ఉన్నాను. ఈ సత్యం అంటే వాక్యం. ఈ భూమి మీద నేను ఏంటంటే ఎవ్వరూ క్షమించలేనంత పాపాలు చేశాను. ఏమండి క్షమించని తల్లి ఉంది, క్షమించని తండ్రి ఉన్నాడు, క్షమించనటువంటి వాళ్ళను. కానీ ఇంత పాపం చేసిన క్షమించి ప్రాణం పెట్టినటువంటి మహనీయుడే ఈ వాక్యం, ఈ సత్యం అని ఎప్పుడైతే గ్రహిస్తారో ఎప్పుడైతే తెలుస్తారో ఈ వాక్యానికి మొట్టమొదటిగా ప్రయారిటీ ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారు, దానికి విలువనిస్తారు, దాన్ని గొప్ప చేస్తారు. అది తప్ప దేనిని ఇష్టపడరు.
ఈ భూమి మీద వెండి బంగారము ఇల్లు ఆస్తులు ఏవి వచ్చినా ప్రేమని దేవుని వలన దాన్ని పట్టించుకోరు. ఎవరు? సత్యాన్ని గ్రహించిన వారు. ఆ గ్రహించిన వెంటనే ఆ సత్యమైనటువంటి వాక్యానికి లోపడతారు. అదేంటున్నాడు, చదవండి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను, అబ్బా, ఎప్పుడైతే మీరు సత్యానికి లోబడతారో, అంటే వాక్యానికి లోబడతారో, వాక్యం చెప్పినట్టు మీ జీవితాలు నడుస్తాయో ఏం జరుగుతుందంటే, ఏం పవిత్రపరచబడుతుందంట? మీ మనస్సులు పవిత్రపరచబడతాయి. ఎప్పుడైతే సత్యానికి లోబడకుండా, వినకుండా, పట్టించుకోకుండా అంటే మీ మనస్సులు అపవిత్రతగా ఉంటున్నాయని అర్థం చేసుకోండి. ఎంత క్లారిటీగా, ఎంత చక్కగా, ఎంత బాగా ఉండి ఒకనాటి అపోస్తులండి నిజంగా పత్రికలు చదువుతున్నప్పుడు కానీ, నిజంగా వారు ప్రసంగం చేస్తున్నప్పుడు కానివ్వండి, నిజంగా దేవుని గురించి, మనుషుల గురించి ఎంత గొప్పగా ఆలోచన చేశారంటే అంత గొప్పగా ఆలోచన చేశారు. అవునా కదా? అంటే ఈరోజు నువ్వు సత్యానికి లోబడితే, నువ్వు వాక్యానికి లోబడితే, ఆ వాక్య జీవితం నీలో ఉంటే, నీలో ఉన్నది ఏంటన్నప్పుడు మీ మనస్సులు పవిత్రపరచుకుంటారు. ఏమంటే పవిత్రమైన మనస్సుగా మారింది అంటే మా మనస్సు ఎలా ఉంటుంది చెప్పండి? పవిత్రుని మనస్సు అంటే యేసుక్రీస్తు మనస్సు అండి. పవిత్రుని మనస్సు అంటే యేసుక్రీస్తు వారి మనస్సు, ఇంకెవరిదో మనస్సును పెట్టుకోకండి. అవునా కదా? ఆయన మనస్సు అండి పవిత్రమైనదైతే, ఈరోజు ఆయన వాక్యానికి లోబడి వాక్య జీవితం జీవిస్తే మన మనస్సు కూడా పవిత్రంగా మారుతుంది. అంటే ఏమండి, మన మనస్సు పవిత్రంగా ఉంది అంటే నిజంగా మన జీవితం ఎలా ఉంటాయో చెప్పండి? మన జీవితాలు ఎలా ఉంటాయో చెప్పండి? ఎంత చక్కగా ఉంటాయో చెప్పండి? ఎంత ప్రశాంతంగా ఉంటాయో చెప్పండి? ఎంత ఆనందంగా ఉంటాయో చెప్పండి? ఈరోజు ఉదయం లేచినది ప్రతి ఇంట్లో గొడవలు, ప్రతి ఇంట్లో అల్లర్లు, ప్రతి ఇంట్లో మనశ్శాంతి కోల్పోవడం, మనసులో తెలియన ఏంటంటే ఆందోళన, ఆవేదన, బాధ, అవునా, వేదన, ఇవన్నీ మనసులు ఎందుకు మీకు కూడు కట్టుకుపోయాయి అంటే ఏమండి, వాక్యానికి విధేయత చూపించకపోవడమే, వాక్యానికి లోబడకపోవడమే. మీ మనసులు పవిత్రపరచుకోవడానికి దేవుడిచ్చినటువంటి వాక్యంకి లోబడండి. లోబడితే ఏమిటి? మీ మనస్సులు పవిత్రపరచుకున్న వారై, అంటే పవిత్రపరచుకునే మనస్సు ఎవరికి ఉంటుందంటే సత్యానికి గ్రహించి సత్యానికి లోబడినటువంటి వారి మనసులు మాత్రమే పవిత్రపరచబడతాయి. అలా పవిత్రపరచబడుతుంటే పవిత్రుని మనస్సు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల జీవితం ఉంటే అలాంటి జీవితమే మీలో కూడా ఉంటుంది. అలాంటి బ్రతుకే మీలో కూడా ఉంటుంది. అలాంటి ఆలోచన మీలో ఉంటుంది. అలాంటి క్రియలు మీలో ఉంటాయి. నెక్స్ట్ అన్నమాట చూడండి. ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించండి. హృదయపూర్వకంగా ఒకరి ఒకరు ప్రేమించుకుంటారండి. ఈరోజు మనం ప్రేమిస్తున్నాం, అన్ని లోపాలే. ఆలోచన చేయండి. మన సహోదరుని హృదయపూర్వకముగా అన్నాడు అంటే మనస్ఫూర్తిగా ఏమండి ప్రేమించినట్టు మహనీయుడు యేసుక్రీస్తు అయితే, తర్వాత అపోస్తులు అయితే, ఈ తరంలో అందరి లోపాలే. అవునా? మనమేమనుకుంటే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నాయండి, అందగాడము, అందగత్తే అని మనం ఫీల్ అవుతున్నాం. అవునా కదా? కానీ ఆత్మీయంగా అన్ని లోపాలేమన్నాయి. సహోదరుని ప్రేమించడంలో హృదయపూర్వకం ప్రేమిస్తున్నామా? అంత కపటమే. ముందేమో వందనాలు, తర్వాత వీడెంత మన గురించి బ్యాడ్గా చెప్పడం, మన గురించి లేనిపోని చెప్పడం కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఏమండి, ప్రేమించేవాడు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారండి? మనం చెప్పుకుంటాం, చెప్పలేదు అనకండి. నేను కూడా అందులో. ఇప్పుడు సంతోషం, అమ్మ జోజిన్నే చెప్పాడు అంటే నేను చెప్పానంటే పెద్ద, అవునా కదండి? పెద్దలు చెప్పారంటే ఏమంటే ఒప్పుకున్నారు అంటే మీలో ఏం పుడుతుందో తెలుసా? ఇంకా నేను ఎంత అండి, మేమెంత వాక్యం చెప్పేవారే ఏమండి చేస్తున్నారండి, మేము చేయడం ఎంత? ఏమంటే తప్పు చేసే వాళ్ళకండి ఇలాంటి బల దొరుకుతాయండి. వ్యభిచారం చేస్తున్నాడు అనుకోండి,
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ, దావీదు గారు తప్పు చేయలేదండి అంటాడు. అవునా? బాగా మాంసం తినేవాడు ఉన్నాడు అనుకోండి, అబ్రహాం గారు ఏమండి కిలోలు కిలోలు తినలేదా? అబ్రహాం గారు బాగా తిన్నాడు కదండి, తినలేదా? కూడదుడు తిన్నాడు అండి. అవునా కదా? ఇంకా తాగుడుపోతాడైతే ఏం ఆలోచన చేస్తాడు తెలుసా? ఎక్కడెక్కడ రెఫరెన్స్ అన్ని లాక్కుంటాడు. అవునా? ఎన్ని రెఫరెన్స్ ఉన్నాయో లాగుతాడు. ఎవరెవరు తాగినంత లాగుతాడు. అవునా కదా? సామెత గ్రంథంలో వీళ్ళకి బాగా దొరికే మాట ఏంటంటే, సామెత గ్రంథం ఒక మాట దొరుకుతుందండి. అంటే ఇప్పుడు ఆడ చెప్పినటువంటి ప్రాణం పోవచ్చున్న వారికి మద్యం ఇవ్వండి అంటే ఇప్పుడు చూసావా? ప్రాణం పోతున్న వారికి మద్యం. మరి నీ ప్రాణం పోతుందారా నీకు ఇవ్వడానికి? సరే, ఆ కాలంలో ఏంటంటే వైద్యం లేదు, సల్మోన్ గారి కాలం. సరే, ఇచ్చారు. మనస్తాపన గురైపోతున్నాడు కాబట్టి ఆ మనస్తాపన గురైన వ్యక్తి ఎలా ప్రాణం తీసుకుంటాడని చెప్పేసి ఆ మద్యం తాగితే పడుకొని నిద్రపోతాడు అన్నట్టుగా ఆ టైంలో మెడిసిన్ లేని సమయంలో జ్ఞానైన సొలొమోన్ గారు చెప్పారు. ఇప్పుడు నీకు చెప్పారా? కొత్త నిబంధనలు ఎక్కడ ఉందండి? ఏమనంటే కొత్త నిబంధనలో తిమోతి రాసిన పత్రిక చూపిస్తాడు. నీ కడుపు జబ్బు నిమిత్తము అంటే మద్యం తాగమన్నాడా, ద్రాక్ష రసం తీసుకోమన్నాడా? ద్రాక్ష రసం ఆరోగ్యానికి మంచిదండి, తెలుసా మీకు? అవునా కదా? కానాని విందులో, పెళ్లిలో ఏమండి అక్కడ కూడా మద్యం ఏం లేదండి. ఏముంది? ద్రాక్షారసం ఉంది. అవునా కదా? ప్రేమని దేవుని వల్ల గమనించండి. ఏంటన్నప్పుడు బైబిల్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మిమ్మల్ని బాగు చేయడానికి ఉంటుంది, మిమ్మల్ని చెడగొట్టడానికి కాదు. నీ దేహం బాగుపరుస్తుంది, నీ ఆత్మను బాగుపరిచేది. అలాంటి మనస్సు ఏమండి ఒక పవిత్రమైనటువంటి మనస్సుగా మారినటువంటి వ్యక్తి ఒకరిని హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. ఏమండి ప్రేమకు డెఫినేషన్ ఏంటంటే, ఏరు వాళ్ళు చెప్పేదేమో కానీ మన బైబిల్ ఇచ్చిన డెఫినేషన్, ఒక వ్యక్తి ప్రాణం తీస్తున్నా అవండి ప్రేమలో ఎదిగిన వాడు అతన్ని క్షమిస్తాడట. అది బైబిల్ చెప్పిన సత్యం. ప్రేమలో గొప్పగా ఎదిగిన మహానీయుడే యేసుక్రీస్తు వారు. ఒక పక్క తన ప్రాణం పోతుంది. అవునా కదా? ఒక పక్క తన ప్రాణం పోతుంది, ఒక పక్కనేమో ఏమండి దేవుడు ఒకవేళ వీళ్ళని కోప్పడి శిక్షిస్తాడేమో అని చెప్పేసి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు అంటే, ప్రాణం పోతున్న తన సహోదరిని రక్షించుకోవడానికి, శిక్ష రాబోతున్న దాన్ని కూడా తప్పించడానికి తన ప్రాణం పెట్టి ఉగ్రతైన దేవునికి విన్నపము చేసే మనసు గల వ్యక్తే ప్రేమించే వ్యక్తి అని అర్థం. అదే క్వాలిఫికేషను ఎవరు కనపడుతుంది? స్టెఫెన్ గారిలో కనపడుతుంది. అవునా కదండి? ఈ పక్క రాళ్లతో కొడుతున్నాడు. రాళ్లతో కొట్టడం అనేది చాలా డేంజర్. కత్తులు తన్న 3-4 పోట్లు పోలిస్తే చచ్చిపోతారు. అవునా కదా? రాళ్ళతో వెంటనే చావరు. పానం గిన్నె ఏమంటారు, గిజగిజ కొట్టుకుంటుంది. ఒకసారి ఇక్కడ తగలొచ్చు, ఇక్కడ తగలొచ్చు, ఎక్కడైనా తగలొచ్చు. ప్రాణం మాత్రం వెంటనే పోదు. అవునా కదా? దానికంటే తుపాకుతో పేలిసిన హ్యాపీ, ఒక్క దెబ్బకితే చనిపోతాడు. కత్తితో నరికినా ఏమవుతుంది? ప్రాణం వెంటనే పోతుంది. కానీ రాళ్ళతో పడితే చావరండి సామాన్యంగా. అలాంటి సందర్భంలో కూడా ఆయన మోకరించాడు. ఈరోజు అన్నీ బాగున్నా, అన్ని పరిస్థితులు బాగున్నా, ఆరోగ్యం బాగున్నా మోకరించనటి దౌర్భాగ్య స్థితి ఎవరికైనా ఉంటే, సత్యం ఎరిగామని తెలుసుకున్నటువంటి వారు సత్యానికి లోబడుతున్నామని చెప్పినటువంటి వారు ఏంటంటే, ఆ సత్యమైనటువంటి ఆయన దగ్గర ఎవరు? స్టెఫెన్ గారు మోకరించారు. మనం మాత్రము ఏంటంటే మోకరించలేని స్థితి. మోకరించవలసిన అవసరం ఏముందనే వారు కూడా ఉన్నారండి. మనస్సు ఏమండి, మనసులో దేవుని అనుకుంటే చాలు కదా మోకరించవలసింది. నీ మనస్సులో ఏముందో తెలుసు కాబట్టి నువ్వు బాహ్య రూపంగా క్రియంగా అలా చేస్తున్నావు. నీకు దేవునికి చోటు, వినయం, విధేయత, భయము, భక్తి. అవునా కదా? మీ సార్వలు వస్తేనేమో వంగిదండం పెట్టావు. ఇప్పుడు స్టైల్ అండి, ఒకప్పుడు అట్లా, ఇప్పుడు స్టైల్. అవునా కదా? ఇది మీ సార్ దగ్గర మాత్రం తల వంచుతావు, మరి సర్వసృష్టికర్త అయిన దేవుని కుమారుని దగ్గర, దేవుని దగ్గర మాత్రము మోకరించడానికి సిగ్గు, భయం, అది సిగ్గా. ఎవరి దగ్గర వంగుతున్నావు? దేవుని దగ్గరనే కదా వంగేది. అవునా కదండి? ఏమంటే ఆరోగ్యం బాగాలేదు, సహకరించదు, పరిస్థితి బాగాలేవు, సహకరించదు, కాలు బాగాలేదు, పరిస్థితి అంటే ఓకే. అవునా కదా? ప్రతి చోట వంగి ప్రార్థన చేయకండి. మళ్ళీ అంటే బస్ స్టాప్లలో కూడా మోకరించి ప్రార్థన చేశారు. అదే
విధేయత అనరు, ఓవరాక్షన్ అంటారు. ఇక్కడ నీ తండ్రి దగ్గర తలుపు వేసుకో, ఓ లోపలికి వెళ్ళు, మోకరించో, ప్రార్థన చేయి. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. వినయంతో, విధేయతతో, తగ్గింపుతో. మోకరించడం అంటే అర్థం ఏంటంటే వినయం, విధేయత, తగ్గించుకోవడానికి సూచనలవి దేవుని దగ్గర. పిల్లరా, ఎప్పుడైతే సత్యం ఎరిగిన వాళ్ళు ఏంటన్నప్పుడు సత్యానికి లోపడతారు, తన మనస్సును పవిత్రపరచుకుంటాడు, తన సహోదరుని అంటే సంఘంలో ఉన్న వ్యక్తిని ఏమండి మిక్కుటముగా, ఈ పదం మిక్కుటముగా అనేది అంటే ప్రేమించడం వేరు, మిక్కుటముగా అనేది ఏంటంటే అండి, ఇంకా ఎందుకు దా పదాన్ని ఏంటంటున్నప్పుడు అండి, తండ్రి కుమారుల వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఈ ప్రేమ. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మధ్య ఉంటుంది ఈ ప్రేమ, మిక్కుటమైన ప్రేమ. తండ్రి ఏది చెప్పాడు అనుకోండి, అది 100%గా ఓకేనా. అదే యేసుక్రీస్తు వారు విన్నపం చేశారు అనుకోండి, నో అనడండి. అంటే ప్రేమించుకున్న వారిలో ఉన్నటువంటి బంధాలలో ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అవునా? బాగా చెప్పండి. యేసుక్రీస్తు వారికి ఏ పని చెప్పినా ఏమండి, యేసుక్రీస్తు వారు వింటారా వినరా? నాన్న ఇది నేను చేయను అని ఎక్కడన్నా బైబిల్లో రాయబడిందా? లేదు. అవునా కదా? అదే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే ఏమండి ఒక్కటైనా చేయకుండా కన్న తండ్రి దేవుడు ఉన్నాడా? లేడు. మనం ప్రార్థన చేస్తే కొన్నే జరుగుతాయి, కొన్ని జరగవు. అవునా కదా? ఎందుకు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు? అవునా కదండి? అంటే మనము కొన్ని చేస్తున్నాము దేవునికి, కొన్ని చేయట్లేదని అర్థం. అవునా కదా? ప్రేమ దేవుని వల్ల సత్యం ఎరిగిన వారు ఏం చేస్తారన్నప్పుడు ఏమండి ఖచ్చితంగా ఏంటన్నప్పుడు సత్యానికి లోపడతారు. నెంబర్ 2 అంటే మనస్సులను పవిత్రపరచుకుంటారు. సహోదరుడు, సంఘంలో ఉన్న సహోదరిని అంటే హృదయపూర్వకముగా ప్రేమిస్తారు. వాళ్ళు తప్పు చేసి క్షమిస్తారు. ఏమండి వారు ద్రోహం చేసిన క్షమిస్తారు. వారిని ఏ విధంగా చేతనంటే క్రీస్తు ప్రేమ కలిగినాడు కాబట్టి, మనం ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తున్నాడు కాబట్టి, అలాంటి మనస్సు అనేది ఒక వాక్యం ఎరిగి ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యానికి విధేయత చూపించే వ్యక్తిలోనే ఇది ఉంటుంది. ప్రేమ దేవుని వలన. ఓకే, ఇంకేమండి సత్యాన్ని అనుసరించిన వారు బైబిల్లో కనపడతారు. వాక్యాన్ని అనుసరించిన వారు అంటే వాక్య జీవితాన్ని చూపించిన వారు మనకు కొందరు కనపడతారు. వాళ్ళని చూసుకుందాం. ఓకే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, ఏమంటే రెండో పత్రికకి వెళ్దాం. యోహాను గారు రాసినటువంటి రెండో పత్రిక, దానికి ఒకటే అధ్యాయం ఉంటుంది కదండి. 4వ వచనం చూద్దామండి. 4వ వచనం, యోహాను గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము, తండ్రి వలన ఆజ్ఞ పొందామా? ఏం ఆజ్ఞ పొందాము? పొందామండి? చెప్పండి, మీకు తెలిసిన జ్ఞానంతో చెప్పండి. ఏం ఆజ్ఞ పొందామమ్మా? తండ్రి వల్ల మనకు పొందిన ఆజ్ఞ ఏంటి? కష్టం కదా? తండ్రి వల్ల ఆజ్ఞ ఏం పొందలేదా? ఏం ఆజ్ఞ పొందాము? ఇప్పుడు నిద్రపోరండి, ఇప్పుడు యాక్టివ్ అయిపోతారు. ఇప్పుడు ఎవరిని అడుగుతారా అని భయం అవుతుంది కాబట్టి ఇప్పుడు అలర్ట్ అయిపోతారు అండి. తండ్రి వల్ల ఆజ్ఞ పొందలేదా? అవునా కదా? నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమిస్తానని ఆజ్ఞ పొందలేదా మనము? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలని ఆజ్ఞ పొందలేవా? ధర్మశాస్త్రం అన్నింటిలో ఈ 2 ఆజ్ఞలేనా ముఖ్యమైనవి? ఇవి చెప్పడానికి అంత కష్టపడతారేంటి? అవునా కదా? పాటించమని చెప్పట్లేదు కదా, ఆజ్ఞ పొందినవి చెప్పమన్నాను చెప్పాం కదా. ఇవి కూడా తెలియకపోతే ఎట్లా? ప్రాథమిక పాఠాలలో ఈ యొక్క పాఠం. ఓకే, తండ్రి వలన ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకున్నటకు కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఏమండి, ఇది రాస్తున్నది యోహాను గారండి. ఎవరికి రాస్తున్నాడు అంటే అమ్మగారికి రాస్తున్నాడు. అలా సంఘానికి రాస్తూ ఏమండి అతనికి ఒక విషయం తెలిసింది. ఆ సంఘంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు అంటే, అమ్మా నీ పిల్లలు ఉన్నారు కదా, సంఘంలో నీ పిల్లలు ఉన్నారు కదా, కొందరు అన్నారు చూడండి, సత్యమును ఏం చేస్తున్నంట అనుసరించి. అంటే అర్థం ఏంటి? ఫుట్నోట్లో ఉంది, సత్యములో నడుచుకొనుచున్నారు.
అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నడుచుకోవడం అంటే ఏంటంటే వాక్య జీవితాన్ని జీవిస్తున్నారు అని అర్థం అండి. వాక్యం ఏదైతే చెప్పారో ఆ వాక్యం అనేది బ్రతుకుగా మార్చుకొని, నాకు క్రీస్తే బ్రతుకు, క్రీస్తు మాటలే నాకు జీవితం, క్రీస్తే నాకు సర్వం అని ఏం చేస్తుంటే నడుచుకొనుచున్నారు. అంటే వాక్యంలో జీవిస్తున్నారు. వాక్యం ఏమి చెప్పితే అది పాటిస్తున్నవారు అని నమ్మడం, తన జీవితాన్ని చేస్తున్నవారు అని అర్థం. ఏమంటే అక్కడ అద్భుతమైన మాట ఏం రాయబడింది చెప్పండి? ఏం రాయబడింది? నీ పిల్లల్లో కొందరు అన్నాడు చూడండి. అందరి గురించి చెప్పలేదు, కొందరు అన్నాడు. అంటే అందరూ ఎక్కడే కానీ అందరూ సత్యంలో నడుచుకోలేని స్థితి ఉన్నారు. మొదటి శతాబ్దంలో మొదలుకొని ఈనాటి వరకు ఇవ్వండి. ఎందుకు బైబిల్ ఇట రాయబడుతుందండి? మనుషులను చూసే రాస్తారు వాళ్ళు. రాయించేది దేవుడు, రాసేది మాత్రము అపోస్తులు. అవునా కదా? వీరి మనస్సును ఎరిగింది ఎవరు అంటున్నప్పుడు దేవుడు. వీరి మనస్సులో ఏముందో ముందే గ్రహించి వీరు ఎలా ఉంటారో తెలుసుకొని, నైనా పౌలు గారు, పేతురు గారు, యోహన గారు, ఆయా కాలంలో మీకు నేను రాయిస్తున్నాను కదా, వీరి మనసు ఇలా ఉంది. ఈ సత్యం అనుసరించేవారు ఈ సంఘంలో కొద్దిగానే ఉన్నారు. అవునా కదా? ఏమండి బైబిల్లో కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, పరలోక రాజ్యానికి కొందరా అందరా? కొందరు. ఎందుకు కొందరు అన్నారు? అవునా కదా? వారు ఇరుక్కు ద్వారం అనేది నడవలేని స్థితి అండి. ఇరుక్కు ద్వారం అనేది వాక్యం ఉండి లోకాశని విడిచిపెట్టు అనేది క్రీస్తు మాట. ఇది నడవాలంటే చాలా కష్టం అండి. ఇది జీవించాలంటే చాలా కష్టం అండి. అవునా కదా? అది నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ చాలా కష్టం. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. మా నాన్నగారు చనిపోయారు. ఉదాహరణకు నేను వాక్యం చెప్తున్నాను, నాకు ఫోన్ వచ్చింది. ఉదాహరణకు చెప్తున్నానండి. ఫోన్ వచ్చిన వెంటనే ఏమండి, వెంటనే ఏంటంటే శాంతగారు ఇట్లా అండి, ఉదాహరణకండి ఈ వాక్యం చెప్పండి, మా నాన్నగారు చనిపోతానంటే వెళ్ళిపోతానండి. అదే యేసుక్రీస్తు వారి మాటలు ఏముందంటే, మొట్టమొదటి నువ్వు వాక్యం చెప్పు, తర్వాత పోతే పోదు, లేకపోతే నేను ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అది. అవునా కదా? అంటే ఈ మార్గము అనగా ఉండి ఈ మార్గం లోకానికి అవాయిడ్ కావాలంటే, మూర్ఖులైనటువంటి లోకానికి విడిచిపెట్టనటువంటి స్థితి ఈరోజు మనది. లోకంలో ఉన్నటువంటి వారిని కూడా విడిచిపెట్టిన స్థితి. ఉదాహరణకు ఎందుకంటే అంత దూరం ఎందుకండి, మన బంధువులే వచ్చారనుకోండి, మన బంధువులు వచ్చారు, లేదంటే మనకు సంబంధించిన వారే వచ్చారు, అది ఆదివారం వచ్చారు. ఏమండి, ఎవరిని విడిచిపెడతారు, ఎవరిని ఎత్తుకుంటారు మీరు చెప్పండి? ఏమండి, వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూసుకోకపోతే ఏమనుకుంటారండి? అవునా కదా? ఇది ఒక పెద్ద దౌర్భాగ్యపు స్థితి అండి. నీ బంధువులు, నిజం చెప్తున్నానండి, నీ బంధువులు నీ కోసం ఏం చేయలేరు. నీకు కావడితే నీకు నమ్మక ద్రోహం చేస్తారు, నిన్ను మోసగిచ్చని చేస్తారు. కానీ నిన్ను కన్నటువంటి దేవుడు ఉన్నాడు చూడు, నిన్ను పెంచడానికి ఆయన కష్టపడిన రోజులు ఉన్నాయి చూడు, నిన్ను రక్షించడానికి ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా కాపాడుతున్నాడు చూడు, అవి నీ మనస్సుకు రాలే, నీ ఆలోచనకు రాలే. అర్థమవుతుందా? నీ బంధువు అనేది ఒక్కటే గుర్తుకొచ్చింది. ఆ బంధువు నీకు ఎన్ని ద్రోహాలు చేశాడో నీకు తెలియదు. చేస్తాడు, చేయబోతాడు, అన్ని చేస్తాడు. కానీ దేవుడు ఉన్నాడు చూడు, నీకు ఎప్పుడు ద్రోహం చేయలేదు, నిన్ను ఎప్పుడే కానీ మోసం చేయలేదు, నిన్ను ఎప్పుడే కానీ ఏమంటున్నప్పుడు ఏమండి దేవుడు మోసం చేసినటువంటి చరిత్రలో మీరు చెప్పగలరా? నమ్మించి మోసం చేసినట్టు కానీ, మీకు ద్రోహం చేసినట్టు కానీ. అవునా కదా? కానీ మనం మాత్రం ఏంటన్నప్పుడు ఈ దానికి మాత్రం ద్రోహం చేస్తాం. బంధువులు వచ్చేలోపు ఏమండి దేవుని బంధాన్ని విడిచిపెట్టుకొని, సంఘ బంధాన్ని విడిచిపెట్టుకొని వారితోనే ఉంటాం. అవునా కదా? ఇప్పుడు సత్యం ఎక్కడ అనుసరిస్తున్నాం చెప్పండి? మొదటి శతాబ్దంలో కనపడుతున్నారు కొందరు సత్యం అనుసరించేవారు. నిజంగా సత్యాన్ని అనుసరించేవారు అంటే సంఘ కాపరి చాలా సంతోషపడతాడండి. నిజంగా ఎంత సంతోషపడతాడు అంటే, అదేంటున్నాను, నేను బహువా సంతోషిస్తున్నాను. యోహాన్ గారు అంటారు, ఏమండి నిజంగా నేను ఉన్నాను, ఏమండి ఇంతమంది ఉంటున్నారు, 56 మంది, మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా
అంటే లోక సంబంధంగా చెప్పను సుమా. చెప్పింది చెప్పినట్టుగా వింటే, ఓకే జోజి నేను చేస్తాను, ఎగ్జామ్ రాయండి నేను రాస్తాను, ఈరోజు వచ్చి ఉదయాన్నే వచ్చి పని చేయండి అంటాను, చేస్తా. ఏమండి, ఏ సొడ్డు చెప్పకుండా, ఏ ఆటంకాలు చెప్పకుండా, ఏమి చెప్పకుండా నేను చేస్తాను దేవుని పని అని చెప్పినటువంటి వారు ఒక్కరు కూడా లేరండి. ఏదో ఒక సందర్భంలో, ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి సాకు చెప్పినటువంటి వారే. అవునా కదా? ఏమండి, సత్యములో కొందరు మాత్రమే అనుసరించుచున్నారంటే జీవితాన్ని జీవిస్తున్నాడు అని అంటున్నాడు. ఏం జీవిస్తున్నారో మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, కొన్ని మాటలు చూసుకొని మనము వెళ్ళిపోదాం. ఓకే, అదే 2వ వచనం చూడండి, ఏం చేస్తున్నారో వీరు. 2వ వచనం, ఈ సత్యం ఎరిగిన వారు, ఈ సత్యంలో నడుచుకునేవారు, సత్యం అంటే వాక్య జీవితం జీవించేవారు, వీరు జీవించేవారు, సత్యంలో జీవించేవారు, వాక్యంలో జీవించేవారు. వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమైతే మన జీవితంలో కూడా ఇప్పుడన్నా సత్యం అనేది ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత, పిల్లల భాగం నుంచండి, 66 పుస్తకాలు తెలిస్తేనే సత్యం కాదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏమండి, బీద విరవారాలు ఉంది, ఆమెకి సత్యం 66 పుస్తకాలు తెలుసా? కానీ ఆమె 2 కాసులు వేసిందన్నప్పుడు యేసుక్రీస్తు, సత్యమైన యేసుక్రీస్తు వారు ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమెకు చదివేం లేదు, 60 పుస్తకాల సారం తెలియదు, కానీ ఏదైతే ధర్మశాస్త్రం చెప్పిందో ఆ మాటలు విన్నది. ఓహో, అసలు ధర్మశాస్త్రం మొత్తం ఏంటంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించడమే. ఆ మాటను పట్టుకున్నదండి. ఆ మాటను పట్టుకుని ఏంటంటే తన మనసంతా ఏంటంటే ఆమె ఏం చేసింది, అర్పించింది. 60 పుస్తకాల సారము ఆ ఒక్క వాక్యంలో ఉంది. అవునా కదా? బీద విధవరాలు సత్యమైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారంటే అర్థం ఏంటన్నప్పుడు, ఒకే వాక్యములో 2 వాక్యాల్లో 60 పుస్తకాలు ఉండిపోయాయి. మొట్టమొదటి దేవుని ప్రేమించాను అని రుజువు చేయడానికి ఆమె ఏంటన్నప్పుడు, ఏమండి, తన మనసంతా తనకున్నటువంటి మొత్తం ఎన్ని కాసులు, 2 కాసులు ఇచ్చేసింది. 2 కోట్లు ఈరోజు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఏ అంబాలని ఇచ్చినా కూడా వేస్తుంది. తన జీవనం అంతా కుమ్మరించిందంటే అర్థం చేసుకోండి. అంటే తన గురించి ఆలోచన చేయకుండా ఎవరి గురించి ఆలోచన చేసిందంటారు చెప్పండి? ఆ 2 కాసులు తన ఒకరోజు జీవితం బ్రతకడానికి, కానీ తన జీవితం గురించి ఆలోచన చేయకుండా ఎవరి గురించి ఆలోచన చేసింది? డబ్బులు ఏమంటే ఇచ్చాడు అంటే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. అంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. తన మనసులో ఏముందని అర్థము? దేవుడు ఉన్నాడని అర్థం అండి. ధర్మశాస్త్రం మొత్తము ఏముందన్నప్పుడు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో అన్న ఈ పదం అనేది ఆమె మైండ్లో పెట్టుకున్నదండి. నా బ్రతుకు కంటే ఏమండి, దేవుడు నాకు ఇచ్చిన ఈ బ్రతుకులో 2 కాసులు కాదు, నా జీవం అంతా ఇచ్చాలని ఇచ్చేసింది. అవునా కదా? 66 పుస్తకాలు ఆమెకు తెలుసా? లేదండి. జీవితం ముఖ్యం, నడుచుకోవడం ముఖ్యం. దేవుని మాట విన్న తర్వాత జీవితం నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అంతేగాని విన్నంత మాత్రాన, ఏమైనా నేర్చుకున్నంత మాత్రాన, నేర్చుకుని దాన్ని విడిచిపెట్టినంత మాత్రాన జ్ఞానులు అని చెప్పుకోకూడదు. నీ జీవితమే ఏమిటన్నప్పుడు దేవుని దృష్టికి సత్యమైనటువంటి జీవితమే కావాల్సిందే, దేవునికి కావాల్సింది, అంతేగాని మిగతాది కాదు. ఓకే, ఇక్కడ సత్యంలో జీవించిన వారు, వాక్యంలో జీవించిన వారు, వాక్యాన్ని చూపించినటువంటి వారి జీవితాలు ఇక్కడ ఉన్నాయండి. చదవండి 2వ వచనం. ఏమంటున్నారు ఇక్కడ? యోహాన్ గారు అంటే రాస్తున్న ఎవరు? యోహాన్ గారు కూడా అంటే నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ అంటున్నారు. చూడండి, ఇక్కడ వచ్చిందా? నేను అంటే ఎవరు? యోహాన్ గారును సత్యం తెలుసు, ఎరిగి ఉన్నారు. నేను మాత్రమే కాదు సత్యం ఎరిగిన వారందరూ. ఎవరైతే భూమి మీద 6 నేల మీద సత్యం ఎరిగిన వారందరూ, అవునా కదా? సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమించుచున్నాను అంటున్నాడండి. ఏమంటున్నాడండి? మనలలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాను. అంటే నిలచడము ఉండడం అంటే అర్థం ఏంటండి? నిలవడము ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘంలో ఉండడమా? సంఘంలో నిలబడమా? అవునా కదా?
అంటే అర్థం ఏంటండి? ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించారో, వాక్యాన్ని గ్రహించారో, నేను సత్యానికి స్తంభముగా నిలబడాలి. ఇదండి నిలవడం అంటే. అర్థమవుతుందండి? బాగా గమనించండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఏమండి ప్రకటన చేస్తున్నారు, సువార్త చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు, అనేక మంది స్వస్థతలు చేస్తున్నారు. ఆయన ఫాలో అయిన ఎంతమంది అండి? ఆయనతో ఉన్నవారు ఎంతమంది అండి? వేల మంది వెంబడించారు. ఒకే ప్రసంగానికి ఎంతమంది లేచిపోయారు? తన దగ్గర ఉన్న 70 మంది శిష్యులు కూడా లేచిపోయారు. ఎన్నో వేల మంది ఉన్నటువంటి వారు, ఆయనతో ఉన్నవారు. చదవండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో ఆయనను అనేకులు వెంబడించిరి, ఆయనతో ఉన్నారు. ఒక నిజం చెప్పాడు. నిజం చెప్పగానే ఏమండి ఇక్కడున్న వారందరూ పారిపోయారు. 70 మంది శిష్యులు కూడా పారిపోయారు. ఈయన రక్తాన్ని ఎలా తాగాలి, ఈయన శరీరాన్ని ఎలా తినేవాలి అని చెప్పేశారు. అంటే పారిపోయారా? పారిపోయారు. ఎంత మిగిలారండి? 12 మంది. 12 మంది మళ్ళీ ఇంకొక వ్యక్తి పోయారు. ఇంకెవరన్నా ఉన్నది? 11 మంది అండి చివరికి మిగిలిపోయింది. ఆయనతో ఉన్నవారు ఎంతమంది? 11 మంది. నిలిచిన వారు ఎంతమంది? 11 మంది అండి. నిలిచిన వారు, ఉన్నవారు 11 మంది మాత్రమే ఉన్నారు. నిలవడం, ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సంఘములో ఉండడం కాదండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా ఏమండి సంఘాన్ని తోడుగా ఉండి సంఘానికి బలపరుస్తూ, సంఘానికి అంటే సత్యానికి సహాయకులుగా ఉన్నవారండి నిలిచేవారు, ఉండువారు అని అర్థం అండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ కొత్త వారు ఉన్నారు. ఒక సత్యం చెప్తాను వినండి. 2012లో నేను రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశాను. పిల్లరా, 2012లో నేను స్టార్ట్ చేసినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఏంటంటే నా దగ్గర దాదాపు 70 నుంచి 100 మెంబర్స్ ఉన్నారు. అయితే ప్రియ దేవుని వల్లరా కొన్ని సమస్యలు బట్టేసి ఒకేసారి అండి మొత్తము బయటికి వెళ్ళిపోయారండి. అందులో దాదాపుగా 70% వెళ్ళిపోయారు. అందులో మిగిలిన వారు రాజేష్, షజ్రా, శాంతయ్య గారు, బబ్లు, సుధాకర్, వీళ్ళు మాత్రమే ఏమండి సీనియర్స్గా ఉన్న వాళ్ళు. మొత్తము వెళ్ళిపోయారండి. మీరు అప్పట్లో ఎవరు సామాన్యంగా లేరు. వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా ఆ విషయంలో మళ్ళీ ఏంటంటే వెళ్ళేసి మళ్ళీ వచ్చిన వారు అందులో పీటర్ కూడా ఉన్నాడు. అవునా కదా? ఇంకా తర్వాత నుంచి కొందరు తర్వాత మేము ఏం చేసాం, మళ్ళీ తిరిగి కష్టపడ్డాం. మేమందరం ఒకటి అనుకున్నాం, ఏదైనా కానివ్వండి, మనం ఏంటంటే దేవుని పని పెట్టాడు, దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేద్దామంటే నువ్వు కష్టపడి నిలబెడతాం. దేవుని సంఘం నిలబెట్టాలి, అది మనకు దేవుడిచ్చిన పని. తర్వాత ఏమండి మళ్ళీ కష్టపడినాము, కొందరిని దేవుళ్ళు తీసుకొచ్చాము. అందులో డేవిడ్, రాహుల్, ఇంక ఇలా కొందరు రవి వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ కొందరు ఇలా వస్తూ ఉన్నారండి. మళ్ళీ దెబ్బ పడింది, మళ్ళీ వెళ్ళిపోయారు ఏరో వాళ్ళు, మరి ఏరో చోటుకి వెళ్ళిపోయారు. మళ్ళీ దెబ్బ పడిపోయింది, మళ్ళీ ఏరో వాళ్ళు వెళ్ళిపోయారు. నిజం చెప్తున్నానండి పిల్లరా, ఇది నాకు జరిగిందనే కాదండి, జేసీల గారి దగ్గర కూడా, ఆయన దగ్గర కొన్ని 100 మంది ఒక పోదకులో అందరూ వెళ్ళిపోయారు. ఆయన నిలదొక్కుని ఇప్పుడు ఉన్నాడు. అవునా కదా? నేనేమంటే బైబిల్లో కొన్ని మాటలు గుర్తుకొస్తాయండి. పౌలు గారి విషయంలో కూడా ఏం కనపడతాయి తెలుసా? ఆసియాలో నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని అన్నాడు. కానీ ఉన్నది ఇద్దరు ఆయనతో ఉన్నది. తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో గెలు చాలా వదిలేండి, వాళ్ళిద్దరే ఉన్నారు. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇకపోతే ఏమండి ఆయనకు సహాయకాలంగా ఒక ఫిలిప్పీ సంఘమే ఉంది. అవునా కదా? పిల్లరా, ఉండడం అంటే సంఘంలో ఉండడం అంటే అండి, నిలవడం అంటే అర్థం ఏంటో అంటే తెలుసా అండి? సంఘానికి వచ్చిపోవడం కాదు ప్రేమ దేవుని వల్లరా. ఒక సత్యాన్ని చెబుతున్నాను, ఒక నిజాన్ని చెప్తున్నాను. ఎందుకు తెలుసా? నిలవడం అంటే అండి సంఘానికి ఏమండి అనేక శ్రమలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, అనేక ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. దానిలో తట్టుకొని సహాయం చేస్తూ సంఘాన్ని నిలబెట్టిన వారేమండి నిలుచున్నవారు, ఉండువారు అని అర్థం. అర్థమవుతుందండి? ప్రేమ దేవుని వల్లరా. ఎందుకంటున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, సత్యం ఎరిగిన వారండి ఏం చేస్తారో తెలుసా?
శ్రమలకు ఒడిదుడుకులు పడరు, భయపడరు, ఆర్థిక ఇబ్బందికి భయపడరు. నేను నిజం చెప్తున్నానండి. ఇక్కడ సంఘం వచ్చేసి 30 మంది, 40 మంది, 50 మంది అంతే. 50 మందికి ఎక్కువ ఉండరు. ఇది ఇచ్చే సంఖ్య కొద్దిగా మందే. నేను చెప్తున్నాను, చెప్తున్నాను. ఇక్కడ వచ్చే ఖర్చు ఎంత తెలుసా అండి మీకు? 2 years నుంచి మేము చేస్తున్నాం. 2 years నుంచి, 3 years నుంచి, 3 years నుంచి చేస్తున్నాం. వాళ్ళు కేవలం ఏమండి, నిజం చెప్తున్నాను, దీనికి రెంటే 30,000 కడుతున్నాం. పై ఖర్చులు ప్లస్ వచ్చేసి ఇటుకి క్లీనింగ్కి వాటికి దాదాపు 30,000 నుంచి 40,000 కడుతున్నామండి. మళ్ళీ ఎవరినే కానీ మేము అంటున్నప్పుడు చేయి చాచినటువంటిది లేదు. ఎందుకు ఏంటంటే మా గురించి గొప్ప చెప్పట్లేదండి. ఎందుకు చెప్పుతున్నామంటే ప్రేమని దేవుని వల్లరా సంఘం అనేది నిలబెట్టనండి నన్ను పరలోకం నిలబెడతాడు. ఇది మీకు చెప్తున్న సత్యం. ఎందుకంటున్నప్పుడు సత్యానికి స్తంభాలుగా ఏమండి మనల్ని పెట్టాడు. కేవలం ఒక జోజననే కాదు, ఇక్కడ వీళ్ళనే కాదు, అక్కడ జయశలరని కాదు, అపోస్తులని కాదు, ప్రతి ఒక్కరు సంఘానికి స్తంభాలుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమండి ఒకరిగా నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక్కడిని మోయడం కష్టం. అదే 100 మంది ఉన్నప్పుడు 100 మంది మోస్తండి, అది పిల్లర్ అయినా కూడా ఏమైపోతుంది అంటే ఎగిరిపోతుందండి. ఒక సత్యం చెప్తేనండి, ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది, ఒక అమ్మాయి ఇరక్కపోయింది, అబ్బాయి సంథింగ్ ఇరక్కపోయింది. అయితే ఇది సత్యం జరిగింది. ఏం చేసేది తెలుసా? ఒక వ్యక్తి నిజం చెప్పాలంటే వెంటనే బయట దోస్తున్నాడు. ఒకడు అంతలో ట్రైన్ లేపగలడా? లేపడు. ఆయనకు వచ్చిందని తెలుసా? అతను లేపలేడని తెలుసు, కానీ ఆడ 1000 మంది ఉన్నారు. అందరూ పెట్టి లేపే లోపండి ట్రైన్ లేచింది. ఆ పిల్లలను బయటికి తీశారు. అవునా కదా? ఒక్కడి వల్ల కాదు, కానీ 100 మందిలో ఏదైనా సాధించగలరు. అందుకనండి సహోదరులు ఐక్యతగా ఉంటే నిజంగా ఎలాంటి అందం ఉంటుందంటే సంఘానికి చాలా బాగుంటుంది. అదే మనస్వార్థాలు ఉన్నాయనుకోండి, బాగా గమనించండి, మనస్వార్థాలున్నా, కోపాలున్నా, సహించతత్వం ఉన్నా, ఓర్వలేని తత్వం ఉన్నా ఆ సంఘాన్ని చీలుస్తున్నారని అర్థం, ఆ సంఘాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం, ఆ సంఘాన్ని పడగొడుతున్నారని అర్థం. బాగా గమనించండి పిల్లరా, మీరు పడగొట్టేది నన్ను కాదు, సంఘాన్ని కాదు, దేవుని సంకల్పాన్ని నిరుత్సాహపరుస్తున్నారు. దేవుని సంకల్పాన్ని మీరు పడగొడుతున్నారు. దేవుని ఆలయాన్ని పడగొడితే ఏమని అర్థం చేశారు? దేవుడు మిమ్మల్ని పడగొడతాడు, నాశనం చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పనా? నేను మాత్రమే కాక అన్నాడు. నేను అంటే సత్యానికి స్తంభమైనటువంటి యోహాన్ గారు, నేను మాత్రమే కాదు సత్యం ఎరిగిన వారందరూ అన్నగానంటే ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో ఆ సత్యం అంటే మనతో నిలుస్తారు అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యాన్ని నిలబెట్టే పనిలో అర్థమవుతుందండి. వాక్యాన్ని నిలబెట్టే పనిలో, ఆత్మ రక్షించే పనిలో, ప్రతి విషయంలో ఆ సంఘానికి తోడుగా ఉండి సంఘాన్ని నిలబెట్టే వ్యక్తుల గురించి రాయబడింది మాట్లాడంతే. సత్యం ఎరిగిన వారు ఇది చేస్తున్నది. ప్రేమని దేవుని వల్లరా నిజంగా కొన్ని సందర్భాలండి, ఎందుకంటున్నప్పుడు సత్యము ఎలా అంటే వాక్యం తెలిసిన వారు ఎలా ఉంటారన్నప్పుడు తన జీవితాన్ని విడిచిపెట్టుకుంటారు. బాగా గమనించండి, దేవుని కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు. అది బైబిల్ చెప్పినటువంటి అక్షర సత్యాలు. అవునా కదా? అకుల ప్రిస్కిల్లా ఉన్నారు కదండి, బైబిల్లో అకుల ప్రిస్కిల్ ఉన్నారు కదా, అవునా కదా? ఎవరిని కాపాడడానికి ఎవరు ప్రాణాలు పెడుతున్నారు తెలుసా ఈ వాక్యం ఎవరికన్నా? పౌలు గారి కొరకు ఎవరు ప్రాణం పెడతానికి సిద్ధపడిపోయారట? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పండి. పౌలు గారు రాస్తున్నారండి, వాళ్ళ గురించి చెప్తున్నాడని. వారు ఎవరు? ప్రిస్కిల్లా, అకుల. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి అన్నాడండి. ఎందుకండి ఇలా ప్రాణం లెక్క లేకుండా పౌలు గారి ప్రాణం ఎందుకు నిలబెట్టాలనుకున్నారు చెప్పండి? ఈరోజు సేవకుల ప్రాణం తోడేస్తున్నారండి, సేవకుల ప్రాణాలను కృంగతీస్తున్నారండి.
సేవకుల ప్రాణాలను చంపేవారు కూడా ఉన్నారు, ఉండిపోయారండి. వాక్యం చెప్పి మేము నిలబెడదామని చూస్తే మామిన తిరుగుబాటు చేసి మామిని పక్కగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఆలోచన చేయండి. ఒకప్పుడేమో ఏమండి అకుల ప్రిస్కిల్ల తన ప్రాణం పోయినా పర్వాలేదు, మా సేవకుడు బ్రతకాలి. ఎందుకు? వాళ్ళ ప్రాణాలు పోయినంటే వాళ్ళ జీవితాలను ముగించుకుంటున్నానికి సిద్ధపడిపోయారండి. మాకు ఈ జీవితం కంటే, మా జీవితాల కంటే పౌలు గారి జీవితం ప్రాముఖ్యం అని చెప్పేసి ఆయన కొరకు ప్రాణం పెట్టడం ఏంటి, ఆయన కోసం త్యాగం చేయడం ఏంటి? ఏంటో తెలుసా అండి, పౌలు గారు బ్రతుకుతే ఏం జరుగుతుందో తెలుసా? భూమిని తలక్రిందులు చేయగలరు, అనేక ఆత్మను రక్షించగలరు, అనేక చోట్లకు సువార్త చెప్పగలరు, అనేకులను నిలబెట్టగలరు, అనేక సంఘాలను కట్టగలరు. అంత జ్ఞానము, సామర్థ్యత, పాండిత్యత గొప్పగా ఉన్నటువంటి మహానీయుడే పౌలు గారు. అదండి వారు ఆలోచించినటువంటి. మా జీవితం ఏముంది? మా జీవితం కంటే ప్రాముఖ్యమైనది పౌలు గారి జీవితం. ఇదండి ఏంటన్నప్పుడు సత్యం విరిగిన వారు చేసేది ఏంటంటే, మా జీవితాల కన్నా ఏమండి దేవుని కోసము, దేవుని పిల్లలను నిలబెట్టడానికి ఒక మహానీయుని నిలబెట్టుకోవాలి. అంటే దేవుని కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తులు అండి సత్యం విరిగిన వారు. ఇంకా మరి కొందరిని చూసినట్టయితే అండి, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఏమండి ఈ పత్రిక రాస్తున్నది ఎవరు? యోహాను గారే. అవునా కదా? ఎవరికి రాస్తున్నాడు? గాయకి. అవునా కదా? ఆయనకేనా? గాయ నాకు అన్న శుభం చెప్పారు ఆయన. అంటే గాయకు నువ్వు అంటే గాయ గురించి. ఓకే, ఏమంటున్నాడండి? ఎవరి గురించి, ఎవరు ఏం మాట చెప్తున్నాడు? అపోస్తులుడైన యోహాను గారు. అవునా కదా? సంఘానికి మూలస్తంభమైనటువంటి వ్యక్తి. ఏమంటున్నాడంటే, గాయి నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు, అంటే వాక్య జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, వాక్య నడతలన్నీ నువ్వు చేస్తున్నావు. అది ఎలా కనపడిందంటే అండి, ఏం చేశాడంటే తెలుసా ప్రియులారా, యోహాను గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాక్యం చెప్పడానికి వెళ్ళారు. అన్యజనుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ఏంటంటే అన్యజనుల దగ్గర కానుకలేని తీసుకోరు కదండి. అవునా కదా? వాళ్ళు ఏంటంటే ఏమడకుండా వాక్యం చెప్పేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమీ లేదు. అలాంటి సందర్భం గాయకి తెలిసింది. సహోదరులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటిని పిలిపించుకున్నారు. పిలిపించుకొనికి ఏమండి వారికి కావలసిన వసతి మొత్తం ఇచ్చేసి వారికి కావలసిన అన్నిటి ఇచ్చి క్షేమంగా పంపించారు. అలాగా వాళ్ళు చూసి యోహాను గారి దగ్గరికి వచ్చి అంటున్నారు, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా అన్నాడు. అంటే ఎవరి గురించి చెప్పారు? గాయ గురించి. అక్కడ ఉన్నటువంటి వారు మేలు పొందినటువంటి వారి సత్య ప్రవర్తనని అండర్లైన్ చేసుకోండి. సత్య ప్రవర్తన అంటే వాక్య ప్రవర్తన జీవించాడు. అవునా కదా? బైబిల్ ఏమని రాయబడింది? నీ సహోదరునికి నువ్వు ఏం చేయాలన్నాడు? ఆతిథ్యం ఇచ్చుట మరవకు, లేనివాడు ఉన్నవానికి నువ్వు ఇవ్వాలి. అవునా కదా? యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో కనపడుతుంది, హెబ్రీ రాసిన పత్రికలు కనపడుతుంది. ఇవన్నీ ఏంటి? దేవుని మాటలు, వాక్యాన్ని, అంటే వాక్యాన్ని అనుసరించేసి జీవిస్తున్నాడు. ప్రతి సందర్భంలో ఒక సహోదరుడు వచ్చినా, ఒక సహోదరి మన వచ్చినా దైవజనుడు ఆలోచించవలసింది, ఒక విశ్వాస ఆలోచించవలసింది తెలుసా? ఇతను ఎవరు? మొట్టమొదటి ఆలోచించి, ఇతడు క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి వ్యక్తి. ఈమె ఎవరు? క్రీస్తు రక్తంలో కొనబడి. ఆ రక్తము ఎంత విలువైందో నీకు తెలియాలి. ఆ గొప్ప స్త్రీ, అంటే ఒక స్త్రీ ఎంత గొప్పదో ఒక పురుషుడు ఎంత గొప్పవాడు అంతాలి. కానీ ఈ రోజు ఏంటంటే తోటి సహోదరిని చిన్న చూపు చూస్తున్నటువంటి దౌర్భాగ్య సంఘాలలో కనపడుతుంది. సమానత్వం కావాలని ఎన్ని పత్రికలు రాయబడి ఉంటాయంటే అన్ని పత్రికలు సమానంగా ఉండాలి, సమానత్వంగా ఉండాలని. కానీ సమానత్వం కోల్పోయింది. ధనం ఉంటేనేమో ఒక రకం చూస్తాడు, ఉద్యోగం ఉంటేనే ఒక రకం చూస్తాడు, పలుకుబడి ఉంటే ఒక రకం చూస్తాడు. అవునా కదా? ఏమి లేకపోతే ఒక రకం చూస్తాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే ఇది వచ్చినటువంటి పెద్ద రోగమే. ఈ రోగానికి మందు ఒకటే, ఏంటి తెలుసా? వాక్యం. ఈ వాక్యాన్ని కూడా వినలేదు ఒకటే తెలుసా? నీ నరకమే నీకు కరెక్ట్ జీవితం, నీ నరకమే నీకు కరెక్ట్, అది పనిష్మెంట్.
కాబట్టి ప్రేమని దేవుని వలన ఇక్కడ ఏంటన్నప్పుడు ఏమంటే గాయి గారు కూడా ఏంటంటే సత్యాన్ని అనుసరించి, సత్యాన్ని అనుసరించి తన ప్రవర్తన చూపించాడు. తోటి సహోదరి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే సత్యం ఏదైతే చెప్పిందో వాక్యము, ఆ వాక్యాన్ని ఏమండి వచ్చిన సహోదరికి ఆతిథ్యం ఇచ్చాడు, అన్నిటిగా ఇంట్లో చేర్చుకున్నాడు, వారికి కావాల్సిన అవసరతను తీర్చాడు, క్షేమంగా మళ్ళీ తిరిగి సంఘానికి పంపించాడు. వీళ్ళు పోయేసి యోహాను గారు చెప్తున్నారు, నిజంగా అండి గాయి గారు ఎంత ప్రేమగా చూసుకున్నారు అంటే, నిజంగా ఆయన ప్రవర్తన ఎంత బాగుంది అంటే అండి ఏమండి గాయి గురించి సహోదరులు వచ్చి సాక్ష్యం యోహాను గారు చెప్తే యోహాను గారు వెంటనే పత్రిక రాస్తున్నాడు అంటే నిజంగా గాయి గారు నిజంగా ఎంత సత్యంలో అనుసరించి నడుచుకుంటున్నట్టు జీవితానికి అలా ముందు తన సహోదరు ముందు ప్రదర్శింపజేశాడు, చూపించాడు, జీవింపచేశాడు. చెప్పలేదండి వాక్యం వాళ్ళకి. చెప్పేవాడి కన్నా మీకు చెప్పానండి, వాక్యం చెప్పేవాడి కన్నా చూపించేవాడు గొప్పవాడు. వాక్యం చెప్పేవాడు ఎప్పుడైనా త్రొట్టిల్లోడొచ్చు, వాక్యాన్ని చూపించేవాడు అనేకులు జీవింప చేస్తాడు. అవునంటారా కదంటారండి? ఏమండి వాక్యం చెప్పిన వాళ్ళు భ్రష్టులకు అయిన వాళ్ళు లేరా? చాలా మంది. బిలాము భ్రష్టుడు కాదా? దేమ భ్రష్టుడు కాలేదా? ఇస్కరియోతు యూదా భ్రష్టుడు కాలేదా? అవునా కదా? చూపించిన జీవితాలు చూపించిన వారు, మరి జీవితాన్ని చూపించింది, మార్త జీవితాన్ని చూపించింది. అవునా కదా? దోర్క జీవితాన్ని చూపించింది, ప్రిస్కిల్ల జీవితాన్ని జీవించింది. జీవితాన్ని జీవించిన వారు నిలబడ్డారు, ఏమండి చెప్పిన వారు భ్రష్టులు అయిపోయారు. అందుకని పౌలు గారు ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అనేకులకు నేను ప్రకటించేసి నేను భ్రష్టునైపోదునేమో అంటే, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఎవరికి ఉందంటే తెలుసా అంటే ప్రకటించే వారికే ఉంది. ఎందుకంటే ప్రకటించే వాళ్ళు నిమగ్నం అయిపోతారు, జీవించాలనే మనస్సు మాత్రం వాళ్ళకు ఉండదండి. మాకంటే మీరే గొప్పవారు. ఎందుకు తెలుసా? మేము దీని గురించి ప్రకటించాలని మేము ఆలోచించుకొని పోతున్నాం. మీరేంటంటే జీవించాలని మనసు మీలోనే మొదలవుతుంది. అవునండి, మేమే కొన్ని మాటలే వాక్యం విని ఉంటాం, కానీ మీరు ఎంతోమంది మాటలు వింటారు. అవునా కదా? మీరు ఎంతో మాటలు ఉన్నప్పుడు మాకంటే గొప్పగా ఎదగవలసిన వారు మీరే. అవునా? ఈరోజు జయశీల్ గారు వాక్యం వింటారు, తర్వాత నా వాక్యం విన్నారు, తర్వాత ఉపేంద్రనే వింటారు, సంతోషాన్ని వింటారు, రాజరాన్ని వింటారు కదా, ప్రిన్సిపాల్ వింటారు. ఇన్ని విన్న తర్వాత కూడా మీ జీవితాలు అనేటి ఎంత ఫలవంతంగా, ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా, ఎంత బాగా, మాకంటే మీరే ఎక్కువగా ఉండాలి అని అవి లేనట్టుగా కనపడుతున్నాయి. ప్రేమని దేవుని వల్ల ఆలోచన చేయండి. ఏమంటున్నాడండి అక్కడ? నీవు సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని సంతోషించి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇది నిజమైన తండ్రి ఆనందం. ఈరోజు ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు, నా పిల్లలు అందరూ అమెరికాలో ఉన్నారు, అందరూ ఉద్యోగం ఉన్నారు, నాకు ఇంకే సంతం లేదు, నా పిల్లలు మంచి అల్లులు దొరికారు, ఇంకా నాకు ఇంతకంటే సంతోషం లేదు వాళ్ళు అంటారు లోకస్తులు. కానీ నువ్వు అనాల్సింది, నేను అనాల్సింది అంటే, అమ్మ నేను రక్షించినటువంటి ఆత్మలు రక్షించారా? రక్షించిన ఆత్మ అభివృద్ధి పొందుతుంది, రక్షించినటువంటి ఆత్మ ఫలాభివృద్ధి పొందుతుంది. వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు అన్నప్పుడు అది నిజంగా ఏంటంటే సత్యాన్ని అనుసరించిన చూసి నిజంగా అండి ఒక బోధకుడు, ఒక ఆపరి ఖచ్చితంగా సంతోషపడతారండి. ఏం చేశాడు తెలుసా? 8వ వచనం చూడండి. 8వ వచనం, మనము సత్యమునకు సహాయము ఉన్నట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. చూసావా? సత్యానికి సహాయం అండి. దానికోసం మనం పుట్టామండి. ఏంది దేనికి పుట్టాము? మన జన్మ పరమార్థమే, తల్లి గర్భంలో పరమార్థం అదే. తర్వాత నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిజం పుట్టింది కానీ కూడా అర్థం అదే. ఏంటి? సత్యానికి సహాయంగా, ఒకరి ఉపకారం చేయవారిగా. అది బద్ధులం మనము. ఇది సత్యం ఎరిగిన వారు చేసేది, అది చేశాడు గాయి గారు. కాబట్టి ప్రేమ దేవుని వలన ఇది సత్యం ఎరిగిన వారు ఉన్నాయి. అపోస్తుల కార్యం చదవండి, 1వ అధ్యాయం నుంచి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలు చదవండి. అవునా కదా? వీళ్ళు సత్యం ఎరిగిన వారు. సత్యం ఎరిగిన వారు ఎప్పుడైతే 11 మంది ఉన్నారో, ఏమండి ఇక్కడి నుంచి గమనించండి, 11 మంది ఉన్న తర్వాత 12 మంది కావాలనుకున్నప్పుడు సంఘంలో ఉన్నాడు పెద్ద పేతురు గారు ఏం చేసినట్టు ఆ ఒక్కదాన్ని ఫిలప్ చేసేసాడు. 12 మంది వచ్చిన తర్వాత వాళ్ళు చేసినట్టు పని ఏంటన్నప్పుడు పెంతెకోస్త పండగ దినాన క్రీస్తు చెప్పిన మాట, మీరు ఎక్కడికి వెళ్ళకండి, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు మీ మీద, అప్పుడు మీరు శక్తి పొందుతారంటే పెంతెకోస్త పండగ దిన వీళ్ళందరూ ఒకే చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఏమంటే వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ చాలా మంది అపార్థం చేసుకున్న సందర్భంలో పేతురు గారు లేచి
అవునా కదా? వాళ్ళకు తెలిసినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, పాత నిబంధనలు ఏదైతే ఉందో, యోవేల్ గారు ఏం చెప్పారో అది దేవుని సంకల్పం మొత్తం వివరించి ఆ యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత ఎంతమంది రక్షింపబడ్డారు? 3,000 మంది రక్షింపబడ్డారు. ఆ రక్షణలకు రావాలనే దేవుని సంకల్పం. ఆ సత్యాన్ని నిలబెట్టడం కోసమే వీళ్ళ ఆలోచన. ఎవరి? అపోస్తుల ఆలోచన. వారు దానికోసం నిలబడ్డారు. వారి కోసం ఏంటంటే శ్రమ పడ్డారు, దిగులు పడ్డారు, బాధపడ్డారు, వేదన పడ్డారు, జైల్లో పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. సత్యాన్ని నిలబెట్టారు. 66 పుస్తకాలు సంపూర్తిగా చేశారు. ఈరోజు మన చేతులు పెట్టారు. ఈరోజు మనం ఏం చేసాం తెలుసా? మడత పెట్టేసి సెల్ఫ్లలో పెట్టేస్తున్నాం, మడత పెట్టేసి కారులో పెట్టేస్తున్నాం. దీనికి కూడా విలువ లేకుండా ఒక అట్ట ఉండదు, ఒక బైబిల్ ఉండదు, ఏముండదు. ఏం విలువ తెలిసినట్టు చెప్పండి, ఏం సత్యం ఎరిగినట్టు చెప్పండి, ఏం సత్యము మనం అర్థం చేసుకున్నాం, దానికి ఎంత విలువ ఇస్తున్నాం, దానికి ఎంత గొప్పతనం తీసుకొస్తున్నాం, దాన్ని ఎంతకు ప్రాధాన్యత ఇస్తున్నాం, ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. సత్యం ఎరిగిన వారు చేసేది ఏంటంటే సత్యం కోసం నిలబడి తన ప్రాణాలను సహితం దేశించే వ్యక్తి సత్యాన్ని ఎరిగిన వారు అని అర్థం అండి. అర్థమవుతుందా? ఇక సత్యముకి లోబడిన వారికి సత్యానికి ఏమండి చేయకపోతే దేవుడేసే శిక్ష, ఈ 2 మాటలు చూసేసి ముగించేసుకుందాం. ఓకేనా? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎప్పుడైతే క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి లోబడాలి. లోబడితేనే మీకు ఏమంటున్నప్పుడు మీ మనస్సు పవిత్రపరచబడుతుంది. అలా పవిత్రపరచబడినప్పుడు ఎదుటి సహోదరుని నువ్వేం చేస్తావు? మీ కుటుంబంగా ప్రేమిస్తావు. అవునా కదా? అలాగా సత్యానికి నువ్వు లోపడకపోతే నీకు రాబోయే అతి భయంకరమైన పరిస్థితి గురించే ఇక్కడ పౌలు గారు చెప్తున్నమాట. ఓకే, 2వ అధ్యాయము 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును అన్నాడు. చూడండి, ఏమొస్తుందంటండి? సత్యానికి లోబడక, అంటే వాక్యానికి లోబడకపోతే, దుర్నీతికి లోబడితే, దుర్నీతి అంటే లోకనీతికి లోబడితే, దుర్నీతి అనగా ఏంటి? లోకనీతి ఉంది, అదేవిధంగా దైవనీతి ఉంది. దైవనీతి అనేది క్రీస్తు అయితే, ఈ క్రీస్తు చెప్పిన మాట సత్యమైతే, ఈ సత్యానికి లోబడితే నీకు రాబోయే పరలోకం ఉంటుంది. దీనికి లోబడకుండా లోకనీతికి ఎవరైతే లోబడతారో, ఏమంటున్నాడు ఇక్కడ? సత్యానికి లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత ఏమవుతుందంట? రౌద్రమును. ఉగ్రత, రౌద్రం అంట. ఏమండి? దేవుని ఉగ్రత, రౌద్రము ఎలా ఉంటుందో మీరు చెప్పండి. దేవుని ఉగ్రత, రౌద్రం ఎలా ఉంటుంది చెప్పండి. ఏమండి? దేవుని ఉగ్రత పాత నిబంధనలు చూపిస్తే ఏం జరిగిందో తెలిసింది కదా? అవునా కదండి? అది అన్యజనులైనా దేవుని పిల్లలైనా ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు లోపడకపోతే దేవుని ఉగ్రత చూపించినటువంటి చరిత్ర బైబిల్లో ఉంటుంది. అవునా? నోహరి కాలంలో ఏమండి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు చెప్పాడు. ఎవరు? నోహో గారు. అవునా కదా? వీళ్ళందరినీ చంపేస్తానని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, కోపడ్డాడు. కానీ 100 సంవత్సరం అవకాశం ఇచ్చాడు. కానీ ఆ 100 సంవత్సరాలు వాక్యాన్ని విడిచిపెట్టేశారు. ఏమండి? జలప్రలయంతో చంపేశాడు. అవునా కదా? ఇకపోతే సొదొమ గొమొర ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్నిగంధకులను తోయించి చంపేశాడు. అవునా కదా? ఇకపోతే ఇశ్రాయేలు తన పిల్లలు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే దేవునికి అవిధేయులు చూపించారో, సత్యానికి లోపడలేదో, ధర్మశాస్త్రానికి లోపడలేదో, ఒకడు విశ్రాంతి దినాన కట్టెలేరుచున్నాడంట. అవునా కదా? ఈరోజు ఏమండి? దేవుని సన్నిధి అంటే ఎంత చీప్గా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామంట పోతున్నాం. ఒకప్పుడు ఏమండి శనివారం పూట ఏమండి వాళ్ళకు విశ్రాంతి దినం ఏ దినం? 100% శనివారమేనా? సోమవారమా? శనివారం. ఓకే, శనివారం కదా? శనివారం పూట ఏమండి నిజంగా ఏంటంటే ఒక వ్యక్తి కట్టెలేరుస్తున్నాడండి. వీళ్ళందరూ దేవుని సన్నిధి. ఆటోమేటిక్ ధర్మశాస్త్రం వచ్చేసింది. ఆదివారం ఏమంటారు?
శనివారం పూట ఎవరే కానీ విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి, ఎవరే కానీ దాంతో ఏ పని చేయకూడదు. అన్నం ఏంటండి, కట్టెలు ఏరుకుంటున్నాడండి. అది చూశారండి. చూసిన వెంటనే మోషే గారు చెప్పారండి. మోషే గారు వెంటనే నిర్ణయం తీసుకోలేదండి. దేవుని దగ్గర నుంచి మాట చూడాలి, పైనుంచి వచ్చి చంపేసేయమన్నాడు. ఇప్పుడు కట్టెలు ఎరుకోవడం తప్ప అండి? చెప్పండి. అంటే మనకు తప్పుగా కనపడదండి, నిజం చెప్తున్నా, మనకి ఏ విషయాలు తప్పుగా కనపడవు. కానీ దేవుని దృష్టి కండి చాలా కోపం. నేనంటే అంత అవిధేయతనా, నేనంటే అంత లెక్కనితనమా, నేనంటే అంత పనికి వల్ల కనపడుతున్నానా? వీని కోసమే కదా ఎన్ని అద్భుతాలు చేయించాను. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేయించాను కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించాను, బండల నుంచి నీళ్లు తెప్పించాను. కానీ ఎన్నో రాజ్యాలను ఏం చేశాను, పడగొట్టించాను. వీళ్ళకు చేయడానికి కూడా నేను చెప్పిన మటుకు అంత అవిధే చూపిస్తారన్న మనస్సు గలవాడండి. చంపేశారు, రాళ్ళతో కొట్టి చంపేసేశారండి. అవునా కదా. ఇకపోతే కౌరవు, అవునా కదా. కౌరవు కుటుంబాన్ని ఎలా చంపాడండి? ఆయన కోపం, ఆయన ఉగ్రత ఎలా కనపడింది? మోషే మీద తిరుగుబాటు చేశాడు. అవునా కదా. చేయడం అండి నిజంగా అండి అక్కడ ఒక పదాన్ని వినియోగిస్తాడండి. నిజంగా అక్కడ ఏంటంటే భూమి వెరచి ఇలాగా మింగేసిన తర్వాత అంటే ఘోష పుట్టిందంట. ఈ ఘోష ఎక్కడ పుట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐగుప్తు దేశంలో పుట్టింది. అంటే దేవుని ఉగ్రత ఏమంటే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత రౌద్రంగా ఆయన కోపం ఎలా ఉంటుందంటే మనుషుల్లో భయం పుట్టుతుంది. ఏమంటే మనుషుల్లో ప్రాణాపం వచ్చినప్పుడు వాళ్ళ కేకలు ఘోష పడుతూ ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది ఆయన వాయిస్, ఆయన శిక్షలు, ఆయన ప్రమాదాలు అంత భయంకరంగా ఉంటాయి. అవునా కదా. ఏమంటే కౌరవ కుటుంబాన్ని ఏమండి భూమి వెరిచిలో వెళ్ళినప్పుడు ఘోష పుట్టింది అన్నప్పుడు అక్కడ ఉన్న వారందరికి భయం పుట్టిపోయిందండి. వారి సంబంధులందరూ పాతాళంలోనికి కూలిపోయారట. భూమి వారిని మృంగివేసిందంట. సమాజం ఉండకుండా నశింప చేస్తాడండి. ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి మమ్మల్ని మింగి వేస్తుందేమో, వాడికి మింగివేసి నాట మీద కౌరవ కుటుంబాన్ని మింగి వేసే లోపు ఏమంటే పాతాలకు దిగే లోపు ఇక్కడ ఉన్న ఎవరి సమాజం, ఇశ్రాయేల్ సమాజం మొత్తం ఘోష పుట్టిందంటే అర్థం చేసుకోండి. వింటున్నప్పుడు అది ఎంత ప్రమాదకరంగా ఉండాలి, ఎంత భయంకరంగా ఉండాలి. ఏమంటే మనకి ఈ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఓన్లీ కరోనా, కనబడని రోగానికి భయపడి సత్యం. ఇంకా కళ్ళ ముందు పిట్టలు కాలినట్టు ఒక్కొక్కరు మీ కళ్ళ ముందు చచ్చిపోతున్నారు అనుకోండి. ఏమంటే సృష్టికి దేవుడు ఆజ్ఞ ఇస్తే అతి భయంకరంగా ఏంటంటే మీరు చస్తా ఉంటే మన కళ్ళ ముందు ఎవరైనా చస్తా ఉంటే మీకు భయం పుట్టకపోతే అప్పుడు అడగండి. దేవుడు భయం పుట్టియాలనుకున్నానండి ఏమండి, చిన్న తలనొప్పితో భయం పుట్టిగలడు, చిన్నవేండి ప్రతి దాంతో భయం పుట్టిగలడు. కానీ ఎందుకో తెలుసా అండి, మన కొరకు ఒక అమాయకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడండి. తెలుసా మీకు? ప్రభా ఈయన కోసం నేను రక్తం కార్చాను, ఈయన కోసం రక్తం కార్చి మారుతాడేమో ఆయనేమో వేసేద్దామని చూస్తున్నాడు. నా కొడుకు ఇంత సాత్వికుడు, ఈయన మాటలు నేను జబదాటలేను. ఎందుకంటున్నప్పుడు నేను చెప్పిన మాట ఈయన లోబడేసి ప్రాణం పెట్టేశాడు. తెలుసా మీకు ఆ విషయం? మన కోసం ఎందుకు ఈరోజు బ్రతుకుతున్నామో తెలుసా అండి? సత్యాన్ని ఎరిగినవాని అనుకుంటున్నాం, కానీ సత్యానికి లోబడకపోయినా కూడా ఈరోజు మనము ఆయన దేవుని ఉగ్రతకు ఎందుకు లోబడలేకపో, ఎందుకంటే ఆ ఉగ్రత మనకి ఎందుకు రాలేకపోతుందంటే కేవలం యేసుక్రీస్తు విజ్ఞాపనం వల్లనే, ఆయన ప్రార్థన వల్లనే. కాబట్టి ఇలాగా నిజంగా అంటే సర్పాలతో చంపినటువంటి వ్యక్తిత్వం దేవుంది. అవునా కదా. సర్పాలతో చంపాడా? దేవుని కోపంలో ఇశ్రాయేలుని చంపాడా? చంపేశాడండి. ప్రేమ దేవుని వల్ల. ఎప్పుడైతే వాక్యానికి లోబడకపోతే, ఆయన తీసుకున్న నిర్ణయం దుర్నీతికి లోబడితే దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కారము చేయు ప్రతి మనుషునికి, ఆత్మకు, మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా శ్రమయు వేదన మీ ఇంట్లో కలుగుతుంది. శ్రమ వేదన మొట్టమొదటి నీకు కలుగుతుంది, తర్వాత నీ ఇంటికి కలుగుతుంది. ఆ ఇల్లు సర్వనాశనం అయిపోద్ది. ఇది 100% అండి. ఎప్పుడైతే మనము సత్యానికి లోబడకుండా మనము లోకానికి లోబడి, లోకాశలకు ఏమండి లోబడి, లోతు భార్య ఎలాగైతే ఎనిక్కి తిరిగి నాశనమయ్యిందో, ఈరోజు ఒక్కసారి క్రీస్తు దగ్గరికి వచ్చి
క్రీస్తు మాటల దగ్గరికి, దేవుని సన్నిధికి నిర్లయం చేసి మళ్ళీ ఎనిక్కిపోతారో ఏమైపోతామంటే అండి, మనం కూడా దేవుని కోపానికి, రౌద్రానికి అయిపోతాం. కాబట్టి ప్రేమని దేవుని వలరా సత్యానికి లోబడండి, సత్యాన్ని క్రియలు చేయండి, సత్యక్రియలు చేయండి, సత్యానికి సహాయకులుగా ఉండండి, సత్యాన్ని నిలబెట్టండి. ఇందుకే మనల్ని ఈ భూమి మీద ఈరోజు నిలబెట్టాడు ప్రేమని దేవుని వలన. మనకు మొట్టమొదటి, అది ఎవరైనా అన్యుడైనా పర్వాలేదు, ఎవరైనా మొట్టమొదటి వాక్యానికి లోబడకపోతే శ్రమ, తర్వాత వేదన. అవునా కదా? ఇశ్రాయేలుకు మొట్టమొదటి శ్రమ, తర్వాత పట్టించుకోకపోతే వేదన కలగజేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏంటంటే సత్యం ఎరిగి, సత్య సంబంధులుగా, సత్యానికి అండి సహాయకులంగా, సత్యం నిలబెట్టే వారంగా మనం అందరం ఉండాలి. సత్యానికి ఒకవేళ విధేయత చూపించకపోతే ఈ పరిస్థితుల్లోకి మనం అందరము పోతాం. కాబట్టి మీరందరూ సత్యానికి లోబడే, సత్యం ఎరిగి సత్యంలో ఏమంటే ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పవిత్రమైన నామని కొందరు చదువుతున్నాం. పవిత్రమైన మాటలు మీ పిల్లలకు తెలియజేశాను. విని విడిచిపెట్టకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించే జీవితాలను అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనండి. థ్యాంక్ యూ సో మచ్. హలో.